ఏయ్, ఎందుకే దాని విషయాలన్నీ గుమ్మల్లోనే ఏకరువు పెట్టేస్తున్నావు? అసలు దాని విషయంలో తలదూర్చడం వల్లే నీ చదువు చట్టుపండ్లైంది. ఆ విషయం మర్చిపోయావా? ఇంకా ఎందుకే దాని గురించే మాట్లాడడం? ఎందుకిందిరా, ఎందుకలా మాట్లాడతావు? ఎవరికి ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది, వదిలేయి. ముందు నాన్న కొంచెం కాఫీ పెట్టుకుని తీసుకురా. ఏంటండి మీరు కూడా దానిలాగా విషయాన్నంత తేలిగ్గా తీసుకుని మాట్లాడుతున్నారు? దీపన్ ఇంజనీరింగ్ లో చేర్పించాలని మీరు కూడా అనుకున్నారు కదా. ఇప్పుడు దాన్ని చేర్పించలేని పరిస్థితికొచ్చి కాస్తైనా బాధపడకుండా మాట్లాడుతున్నారే. బాధపడలేకపోవడం ఏమిటిందిరా? కానీ అప్పుడు నువ్వే ఇన్ని ఇబ్బందుల్లో దాన్ని ఇంజనీరింగ్ చదివించలేకపోతున్నావు అన్నదానివే కదా. వేరే ఏదన్నా చదివిస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చావు కదా. నేనేం దాన్ని చదివించడం ఇష్టం లేక అన్నానా? మీరు పడుతున్న కష్టం చూడలేక అలా అన్నాను. ఇది కాస్త జాగ్రత్తగా నడుచుకుని శ్రావణి విషయంలో కల్పించుకోకుండా ఉండుంటే బండమ్మి దాన్ని ఇంజనీరింగ్ లో చేర్పించేవారు. అనవసరంగా రంగనాథంతో శత్రుత్వం తెచ్చిపెట్టుకుని బండి అమ్మలేని పరిస్థితిలో పడేసింది. దానికోసం దీని చదువు అటకెక్కింది. దాన్ని పొగుడుతూ నిలబడాల్సొచ్చింది. చూడింద్రా, ఇది ఇంజనీరింగ్ చదవలేకపోతుంది అన్న బాధ కన్నా శ్రావణి ఇంజనీరింగ్ లో చేరిందన్న బాధే ఎక్కువగా ఉన్నట్టుంది. నువ్వలా అనడంలో తప్పేం లేదు. అందరి ఆడవాళ్ల మెంటాలిటీ అదే. ఎవరో మనకు తెలియని వాళ్ళకి లాటరీలో ₹1,00,00,000 వచ్చాయంటే విని ఆనందిస్తాం. అదే ఏ ఇరుగు పొరుగు వాళ్ళకొస్తే మాత్రం మనం విలవిల్లాడిపోతాం. అది కామన్. అలాగే నువ్వు ఫీల్ అవుతున్నావు, అవునా? మీరు నా గురించి అనేది నిజమే కావచ్చు, కానీ ఇది దానికోసం పడే ఆరాటం, దాన్ని చూసి తృప్తి పడడం చూస్తుంటే కోపం వస్తుంది. ఎందుకు నీకు కోపం, బాధ ఇందిరా? మన అమ్మాయి నీలా కామన్ గా ఆలోచించకుండా చాలా విశాలంగా ఆలోచిస్తుంది. దానికి గొప్ప మనస్సుంది. బాధపడ్డం దేనికి? ఈ జనరేషన్ లో కరువైపోతున్న విలువలు మనమ్మాయిలో కనిపిస్తుంటే చూసి ఆనందించాలి. కానీ అలా అవతల వాళ్ళకి దక్కిన అదృష్టానికి అసూయపడితే ఎలా? అది తనకి అవకాశం దక్కకపోయినా తన స్నేహితురాలకి దక్కిన అవకాశానికి ఆనందపడుతోంది. అది నా కూతురు మెంటాలిటీ. దాన్ని చూసి నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అది ఇంజనీర్ అవ్వకపోతేనే గౌరవంగా బతకడానికి అదొక్కటే మార్గమా? అదేమన్న చదువా ఏమిటి? దాంది స్వార్థం ఎరుగని మంచి మనస్సు, అది చాలు. దాన్ని సమాజంలో గొప్పగా నిలబెడుతుంది. ఆ నమ్మకం నాకుంది. దాని మంచితనమే దాన్ని ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. కాబట్టి ఇంకెప్పుడూ దాని గురించి నువ్వు దిగులు పడకు. అర్థమైందా ఇందిరా? ఎన్నాళ్ళయిందమ్మా నీ మొహంలో నవ్వు చూసి. నవ్వితే నువ్వెంత అందంగా ఉంటావో తెలుసా? పో నానమ్మ. నానమ్మ, నాన్నెక్కడా? వాడు మోహన్ గురించి వెతుకుతూ ఉన్నాడు. వాడి స్నేహితుల ఇంటికెళ్ళి అడుగొస్తానని వెళ్ళాడమ్మా. ఇలా ఇల్లు తిరగాలని వాడి మొహాన రాసిందేం. అంతా వాడి కర్మ. మరి పిన్ని? అది ఎక్కడుంటే మనకేంటి, అది ఎలా ఉంటే మనకెందుకమ్మా? సరే గాని సుబ్రహ్మణ్యానికి ఫోన్ చేద్దామా? ఏంటమ్మా ఏం మాట్లాడవు? ఆ అబ్బాయి ఎంత మంచి చేశాడు. కనీసం ఫోన్ చేసి బావున్నారా, ఎలా ఉన్నారు అని పలకరించొచ్చు కదా. లేదు నానమ్మా, నేను మాట్లాడాలని అనుకున్నాను. కానీ ఈయన ఏంటమ్మా, ఫోన్ చెయ్యొచ్చు కదా. ఫోన్ చేయొచ్చు నానమ్మా, కానీ ఇబ్బందిగా ఉంది. ఏంటే నీ ఇబ్బంది తగలడా? నిన్ను గిన్నెలో వేసి వేయించిన పిన్నికి సపోర్ట్ చేస్తావు గాని నీకు సహాయం చేసిన అబ్బాయికి ఫోన్ చేయడానికి ఏమైంది? నాన్న బ్యాంక్ వెళ్ళి మాట్లాడదామన్నారు. అప్పుడు మాట్లాడదాంలే అని. సర్లే రా. ఎక్కడికి? బాస్ నీకు ప్రతిదీ చెప్పాలే. నువ్వు రా, ఫోన్ చేద్దాం. రావే, రా. రామ్మా రా. ఇదిగో మీ నాన్న ఫోన్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోయాడే. ఇదిగో ఇందా తీసుకో. ఫోన్ చేసి ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడుగు. ఫోన్ నంబర్? సుబ్రహ్మణ్యం ఫోన్ నంబరు లావణ్య ఒకసారి రాసిచ్చిందమ్మా. ఆ బుక్ లో రాసి పెట్టాను. ఉండు చేస్తానుండు.
ఇదిగోనమ్మా, ఇదిగో నంబర్, ఫోన్ చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫోన్ చెయ్యి. ఏంటి సంగతిని అడిగితే ఏమని మాట్లాడను? ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడ కుండపోతుగా వర్షం కురుస్తుంది, ఎన్నాళ్ళ గుర్తొచ్చానే వానా వానా అని పాడుకుంటున్నా. అక్కడ కూడా వాన పడితే నువ్వు కూడా అలాగే పాడుకోవని చెప్పు. నీ అబ్బా, ఫోన్ చేయి ముందు. సరే, నేను ఫోన్ చేస్తాను, కానీ ముందు నువ్వే మాట్లాడాలి. ఓసి నువ్వు ముందు ముందు ఫోన్ చేయి ముందు. రింగ్ అవుతుందా? అవుతుంది. నువ్వు మాట్లాడు. ఉండు నాన్నమ్మా. హలో నేను హలో, ఎవరండి? నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. బాగున్నారా? చెప్పండి. మీరు? నేను బాగానే ఉన్నాను. ఒక్క నిమిషం. నరేష్ గారు. హలో హలో, ఏమైంది? హలో, ఏమైందండి? సారీ అండి, నేను ముఖ్యమైన పనిలో ఉన్నాను. నేను తర్వాత మాట్లాడనా? సరే, నేను పెట్టేస్తున్నాను. ఓకే, బాయ్. అదేంటమ్మా 4 మాటలు మాట్లాడుకుంటూ ఫోన్ పెట్టేస్తున్నావు? ఆయన ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారంట. అవును, బ్యాంకు పని కదా, అలాగే ఉంటుందిలే. సరే వదిలే గాని, నువ్వు మీ నాన్న బ్యాంకుకు వెడతారు కదా, అప్పుడు చక్కగా మాట్లాడు. ఆ మాట నేను ముందే చెప్పాను కదా. చెప్పావులే, వాట్ల గింజలో బియ్యం గింజలాగా. ఇప్పుడు మాట్లాడి చాలా అలసిపోయావుగా. సర్లే. అరే నరేష్, నీ మీద సుబ్రహ్మణ్యం చాలా కోపంగా ఉన్నట్రా. వాడు కోపం లేదని అన్నా గానీ నువ్వు పెద్దగా పట్టించుకోబాక. రే నరేష్, ఏమైందిరా? అసలు ప్రాబ్లం ఏంటి? ఏదైనా చిక్కులో ఇరుకున్నావా? రై, చూశారా? వీడ్రా ఫ్రెండ్ అంటే. నేను రానందుకు కోప్పడకుండా అసలు ఏం జరిగిందో అని కారణాలు అడుగుతున్నాడు రా. రేయ్, మీరంతా ఏం చేశారా? నేను మోసం చేశానని, మిత్రద్రోహినని చాలా అవమానంగా మాట్లాడారు. వీడికి నా గురించి తెలుసురా. అందుకే వచ్చి రాగానే కేకలు వేయకుండా పరిస్థితి ఏంటి అని అడిగాడు. రేయ్, అందుకేరా పెద్దలనేది చెయ్యి జారొచ్చు కానీ మాట జారకూడదని. మాటరా మనిషిని ఎక్కువ బాధ పెట్టేది. సర్లేరా, అసలు ఏం జరిగిందో చెప్పు. ఏమడుగుతారా మావా? ఎందుకో ఏమో తెలీదు, సడన్ గా ఒక పెద్ద రౌడీ గ్యాంగ్ వచ్చి మొత్తం మా ఫ్యామిలీని కార్లు ఎక్కించి తీసుకెళ్లారు. ఒకరోజు తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర వదిలేరు. ఎవరో ఏంటి, అసలు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగితే ఎవరో చెప్పలేదు. నేను పోలీసోన్రా, వాళ్ళు నాకు దొరక్కపోరు. అప్పుడు అలా అంతు చూస్తాను. చూసావు గానీ వదిలేయ్. ఎరా, జరిగిన విషయం అంతా వీడికి చెప్పారా? చెప్పాంరా. అదేరా, శ్రావణి నేను లవ్ చేసుకుంటున్నావన్నావే, ఆ విషయం ఎందుకు మాతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు. నేను కలిసినప్పుడు నేను నిన్నే తలుచుకుంటున్నాను, మిమ్మల్ని తలుచుకుంటున్నాను అంది కదా. అంటే దాని అర్థం ఏంటి? నువ్వే చెప్పు. అంటే ఆ ఒక్క మాట పట్టుకొని నేను లవ్ చేస్తుంది అనుకున్నావా? రేయ్, పొద్దునే కాఫీ తాగాలి అనుకున్నప్పుడు అమ్మ పాలంటూ పాలవాడొస్తే నీ గురించే తలుచుకుంటున్నావంటే ఆ పాలవాడిని లవ్ చేస్తున్నట్ట? నువ్వు కలవగానే నీ గురించి అనుకుంటున్నావు అనగానే ఏకంగా నువ్వు లవ్ అనుకున్నావా? ఎరా, ఆ ఒక్క ముక్క పట్టుకొని 3 ముళ్ళు వేసేదాకా వెళ్ళిపోయావా? నిన్ను నమ్మి మేమందరం ఎంత పెద్ద ప్లాన్ వేసి ఎంత ఘనకార్యం చేస్తాం తెలుసా? ఇదేమన్నా చిన్నపిల్ల ఆట అనుకుంటున్నావా? అది కాదురా, నేను నిజంగానే లవ్ చేస్తున్నాను రా. మళ్ళీ ఆ మాట మాట్లాడుకో. తను నీతో ఐ లవ్ యు అని చెప్పిందా? ఈడేంట్రా ఇలా మాట్లాడతాడు? ఇదేమన్నా సినిమానా? ఐ లవ్ యూ అన్నానకే. ఈ తెలుగు తక్కువ ఏదో కంది అర్థమేలా చెప్పండి రా. రేయ్, పిచ్చి మాటలు మాట్లాడుకో, ఒళ్ళు మండుద్ది. అదేంట్రా మామ అలా మాట్లాడతావు? వద్దురా, ఇక నువ్వేం మాట్లాడుకో. ఈ విషయం ఇంతటితో వదిలేసాయి. నువ్వు అనుకున్నట్టు తనేమీ అనుకోవట్లేదు. శ్రావణికి నీ మీద ఏ అభిప్రాయం లేదు. ఆ విషయం నువ్వెలా డిసైడ్ చేయగలవురా? నేను డిసైడ్ చేయడం కాదు, శ్రావణియే తన అభిప్రాయం క్లియర్గా చెప్పింది. వీళ్ళందరి ముందే నాకు నరేష్ మీద ఏ అభిప్రాయం లేదు, ఏ ప్రేమ లేదు అని చెప్పింది.
తను అలా చెప్పాకే మేమందరం చేసింది ఎంత పెద్ద తప్పో మాకు అర్థమైంది. సరేరా, మీరు చెప్పిందే నిజమని నేను నమ్మాలంటే తను ఆ మాట నాతో చెప్పాలి. అప్పుడే నేను నమ్మగలను. రేయ్, బుద్ధి లేకుండా మాట్లాడుకో. మేం చెప్తే నమ్మవా? తను చెప్పాలా? మొహం చూడు. వదిలేండి రా, ఇక ఈ విషయం వదిలేండి. నేను ప్రేమించాను, మీ సాయం అడిగాను, అది వర్కౌట్ కాలేదు. అంతా నా బ్యాడ్ లక్. నేనేమో అటు బుక్ అయిపోయాను. మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు? ఏయ్! వదిలేరా. జరిగిన దానికి నేను సారీ అడుగుతున్నాను, కానీ నా లైఫ్ మ్యాటర్ నువ్వే డిసైడ్ చేయకరా. అది నాకు నచ్చట్లేదు. నా లైఫ్కి సంబంధించిన విషయం డిసైడ్ చేసుకోవాల్సింది నేను. ఆ హక్కు ఇంకెవ్వరికీ లేదు. ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఏయ్! నాకు అర్థమయ్యేలా చేయడం కోసం మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. వదిలేండి. రే ఆగరా, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? రేయ్! వదిలే, చెప్తున్న అర్థం కదా. అరే నువ్వెంతరా ఎమోషన్ ఫీల్ అవుతావు? వాడికి ఆ అమ్మాయికి సంబంధించిన విషయం వదిలే. రేయ్, ఆ అమ్మాయి ఇప్పుడే కాలేజీలో జాయిన్ అయింది. తనకి చదువు మీద ఆలోచన తప్ప వేరే ధ్యాస లేదని చెప్పింది. వీడిప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి చదువు కాస్త పాడైపోతుందిరా. చెప్పాల్సింది చెప్పాం, ఇంతకన్నా మనం ఏం చేయగలం చెప్పు? ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాంలే. పదండి వెళదాం. మీరు వెళ్ళండిరా, నేను కాసేపు ఆగొస్తాను. ఒంటరిగా ఇక్కడ ఉండి ఏం చేస్తావురా? లేదురా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. ఏమండి, ఏడి మన మోహన్ ఏడండి? ఏంటండి వాడి గురించి ఆచూకి ఏమన్నా తెలిసిందా? మీరొక్కరే వచ్చారేమిటండి? మీరు అలా మాట్లాడకుండా ఉంటే నాకు భయంగా ఉందండి. చెప్పండి. ఏమండి, ఏమండి, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా వెళ్తే అర్థం ఏమిటి? అలా వెళ్ళిపోతారేంటి? ఏమండి, 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 మిమ్మల్ని మాట్లాడరే. శ్రావణి, కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా. అడుగుతుందని సమాధానం చెప్పకుండా నన్ను పిచ్చిదానిలో జమ కట్టారా? మాట్లాడరేంటండి? నేను వెళ్ళి వాడి స్నేహితులందరినీ కలిసి వాడి గురించి వాకప్ చేశానే. వాడి సంగతి మాకెవరికీ తెలియదు అంటున్నారు. ఏం చేయమంటావు, ఏం చెప్పమంటావు? అంటే వాళ్ళకి తెలియదంటే అలా వదిలేస్తారా? వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియకుండా ఎక్కడని వెతుకుతావురా? నీకు పెద్ద పరీక్ష అయిపోయిందిరా. అవును మరి, వాడు ఇక్కడ జరిగిన విషయాలన్నీ చూసి మనసు కష్టపెట్టుకుని ఎటో వెళ్ళిపోయాడు. వాడు ఎటు వెళ్ళాడో వెతకాలి కదా, వెతికి తీసుకురావాలి కదా. తీసుకురావాల్సిన బాధ్యత కన్న తల్లిదండ్రులుగా మాకు లేదా? అసలు వాడు వెళ్ళిపోయాడన్న ఆదుర్ద ఎవరికి లేనట్టే ఉందే. ఆదుర్దా లేదని అర్థం లేకుండా మాట్లాడుకు. వాడు కనిపించడం లేదన్న బాధ నాకు ఉంది. పొద్దుటి నుంచి నేను వాడిని వెతికే పనిలోనే ఉన్నాను. నిమిషం కూడా నిద్రపోలేదు. మళ్ళీ రాత్రికి నైట్ డ్యూటీ చేయాలి కదా. నిజంగానే వెతుకుతున్నారా, లేక నా కన్నీళ్లు చూసి కంటి తుడుపు మాటలు చెప్తున్నారా? అయినా మీ అందరికి బాధ ఎందుకుంటుందండి? నా కడుపు తిప్పి కాబట్టి నాకు బాధ ఉంటుంది. వాడికి ఏదైనా అయితే నా కడుపే కదా కాలిపోయేది. నా మోసాలు మోసి కని పెంచారు కాబట్టి ఆ బాధ నాకుంటుంది. మీలా కొత్త మనుషులు కొత్త ప్రేమలు పుట్టుకు రాలేదు కదా. వాడే కదా నాకు ఆధారం, వాడే కదా నేను కడ తెచ్చాలి. వాడి మీదగా నా ఆశలన్నీ పెట్టుకున్నాను. నేనేం నిన్ను మాయ చేయటం లేదు, నాటకాలు ఆడటం లేదు. నేను సిన్సియర్గానే వెతుకుతున్నాను. నువ్వన్నట్టు నీకు ముద్దులు కొడుకు కావచ్చు, నాకు కాకపోవచ్చు. కానీ డబ్బు పట్టుకెళ్ళాడు కదా. ఏం ఆగం చేస్తాడో, వాడేమన్నా ఆగమైపోతాడేమోనైనా వెతకాలే. లేకపోతే అది వాడి ప్రాణాల మీదకైనా రావచ్చు, మన ప్రాణాల మీదకైనా రావచ్చు. అర్థమైందండి, మీరేమిటో పూర్తిగా నాకు ఇప్పుడే అర్థమైంది. కొడుకు చచ్చినా పర్వాలేదు కానీ డబ్బేమైపోయిందో అని దిగులు పడిపోతున్నారు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చండి, కానీ బిడ్డ పోతే తిరిగి తెచ్చుకోగలవా? అయినా వాడే డబ్బు తీసుకెళ్లాడని నమ్మకం ఏమిటి? వాడేమైపోయాడో అని నేను భయపడి చేస్తుంటే డబ్బేమైపోయిందని మీరు ఆలోచించుకుంటున్నారు. బిడ్డ కన్నా డబ్బే మీకు పాసం అన్నమాట. మీ బంధాలు బంధుత్వాలు అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయా? ఏయ్, ఊరికి ఆడిపోసుకోకే. నోరుంది కదా అని ఊరికి వాగటం కాదు, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. డబ్బు కనబడ్డం లేదు, వాడు కనబడ్డం లేదంటే అర్థమేంటి?
తీసుకెళ్లిన డబ్బు తిరుక్షోరం అవగానే తిరుగుమొహం పట్టి పిల్లిలాగా వాడే ఇంటికొచ్చేస్తాడు. వాడి చదువు అని రామకీర్తన పాడి శ్రావణిని తాకట్టు పెట్టి డబ్బు లాగావు. ఇప్పుడు ఆ డబ్బే వాడి జీవితాన్ని నాశనం చేస్తుందే. నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగలేదు. ఏంటి నా కొడుకు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు? నేను వండి వడ్డిస్తుంటే బర్రెలా కూర్చుని తింటూ కామ్గా ఉండకుండా నా కొడుకు గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారేంటి? ముసల్దాని ముసల్దాలా మూలన పడి ఉండు. ఎక్కువ తక్కువగా మాట్లాడితే వండి వడ్డించను, వాతలేస్తాను. పద్మా, నానమ్మ మాట్లాడుకో, లోపలికెళ్ళు. నువ్వేంటి నన్ను పట్టుకుని లాగుతున్నావు? ఏంటి దానికి భయపడి నేను లోపలికెళ్ళేది? ఇంతకాలం పోనీలే అనేసి మాట్లాడకుండా ఊరుకోబట్టేనే అది ఊర కుక్కలాగా మురుగుతోంది. దాని ఇష్టానుసారంగా పెత్తనం చలాయించి సంసారాన్ని నాశనం చేస్తుంది. నిన్ను ఎలాగైనా ఆ రంగనాథానికి అమ్మేసి ఆ డబ్బుతో కులుకుదాం అనుకుంది. కాళ్లకు గజ్జలు కట్టుకొని ఆడింది. చివరికి ఆ దేవుడు జాడించి తన్నేసరికి కాలు కాస్త కలుక్కుమంది. నీ కొడుకేమో డబ్బు ఎగరేసుకుని ఎగిరిపోయాడు. ఇంకా సిగ్గు లేకుండా నా కొడుకు అని డబ్బా కొట్టుకుంటావెందుకే? మంచి కొడుకునే కన్నావు. ఛీ!